అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ కోచ్ అండ్ ఆథర్. మనం చాలా రకాలైన చిన్న చిన్న మెడిటేషన్సే హై వైబ్రేషనల్ ఎనర్జీ తోటి, ఆ ఫ్రీక్వెన్సీస్ తోటి చేస్తూ ఉన్నప్పుడు మనకు అద్భుతమైన రిజల్ట్స్ రావడము, ఆ ఎనర్జీని మనం ఫీల్ కావడము మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో డాక్టర్ భాస్కరన్ పిళ్ళే గారు చెప్పిన ఈ మెడిటేషను చాలా మంచి ఎనర్జీస్ని, ఆ ఫ్రీక్వెన్సీస్ని అట్రాక్ట్ చేయడం అనేది నేను గమనించాను. మీరు అందరూ కూడా ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మన రోజువారీ జీవితంలో మార్నింగ్ లేవగానే ఈ మెడిటేషన్ చేస్తే చాలా తక్కువ సమయం అయినా సరే మనకు ఆ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేసి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం ద్వారా ఆ రోజు చాలా చక్కగా గడవడం అనేది, మనకు న్యూ ఆపర్చునిటీస్, కొత్త అవకాశాలు మన లోపలికి ఆహ్వానించడానికి వీలుగా ఈ ఎనర్జీస్ పనిచేస్తూ ఉన్నాయి. అయితే దీన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఓం ఉచ్చారణ 3 సార్లు చేస్తాము. 3 సార్లు 3 సార్లుగా 2 ఇదన్నమాట. 2 టైమ్స్ 3 సార్లు. లాస్ట్ ఓం మాత్రం కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది. తర్వాత మురుగా, ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయులు ఇప్పుడు ఈ యుగానికి ఆయన యొక్క హీఈస్ మోర్ ఎర్త్ బౌండ్గా ఉండి మన యొక్క కోరికలు నెరవేర్చడానికి కానీ, ప్రొటెక్షన్కి కానీ వారు ఆ శక్తి మనకు తొందరగా లభ్యమవుతుంది. కాబట్టి అది ఆయన్ని మురుగా అన్నట్టుగా కాకుండా మురుగా అనుకోండి, అది తిరగవేసి కామురు. మనం కామురు 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 అంటే మళ్ళీ మురుగానే అవుతుంది. సో అది కూడా మనము 6 టైమ్స్ 3 మనము చాంట్ చేస్తాము. ఆ తర్వాత 369, ఇది మనం టెస్లా, చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన టెస్లా గారు ఈ నెంబర్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉండేవారు. ఆ నెంబర్ను కూడా కలిపి, ఈ 3 కలిపి చేసినప్పుడు చాలా అద్భుతమైన ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడడం అనేది గమనించాను. కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేశాము. మేము సెల్ఫ్ హీలింగ్ మంత్లీ ప్రోగ్రామ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వీటితో పాటు ఇంకా చాలా గ్రబోవై నెంబర్స్ ఫర్ ద డే, ఆ రోజు గ్రహం శాంతి అలా చేసుకోవాలి, అలాగా కొన్ని సెల్ఫ్ హీలింగ్ మెడిటేషన్స్, ఫ్యామిలీ హీలింగ్ మెడిటేషన్స్, ఇవన్నీ కలిపి ప్రతిరోజు మార్నింగ్ మీకు సెల్ఫ్ హీలింగ్ గ్రూప్లో వస్తూ ఉంటుంది. అందులో ఏమవుతుందంటే అందరూ ఒక గ్రిడ్గా ఏర్పడి ఆ ఎనర్జీతో చేయడం వలన మనకు చాలా తక్కువ సమయము మనం కేటాయించినా కూడా కొంచెము జీవితము ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ మెడిటేషన్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము, ప్రాక్టీస్ చేద్దాము. జస్ట్ సిట్ స్ట్రైట్, చాలా ప్రశాంతంగా కూర్చోండి, పాదాలు నేల కానిచ్చండి. శ్వాస తీసుకునేటప్పుడు ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమిన్, పొట్ట లోపల వరకు తీసుకుంటాము. నెమ్మదిగా శ్వాస వదిలేటప్పుడు నోటితోటి నోరు పెదాలు రౌండ్గా చేసుకుని అందులోంచి నెమ్మదిగా వెళుతూ ఉన్నట్టుగా పంపిస్తాము. ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. మళ్ళీ ఇన్హేల్, జస్ట్ హోల్డ్, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఈ శ్వాసలు మీరు ఆల్ఫా స్టేట్ కానీ తీటా స్టేట్లో కానీ వెంటనే వెళ్తాం మనం. ఇప్పుడు ఓం చాంటింగ్ చేద్దాము. ఓం ఓం ఓం
ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ క్రౌన్ చక్ర నుంచి పాదాల వరకు వెళ్ళి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. యు ఆర్ కనెక్టెడ్ టు ది హెవెన్ అండ్ ఎర్త్. కామురు కామురు కామురు. Divine presence of Kartikeya, you are feeling. The energy is flowing into your body, into your aura. Kamuru, Kamuru, Kamuru. Three, 6, 9, 3, 6, 9, 3, 6, 9. Three, 6, 9, 3, 6, 9, 3, 6, 9. ఆ యొక్క దివ్యమైన శక్తి మీ లోపల ప్రవహిస్తూ ఆల్ నెగిటివిటీస్ని క్లియర్ చేసి హార్మనైజ్ చేస్తుంది మీ ఎనర్జీ ఫీల్డ్ని, చక్రాస్ని అన్నిటిను. ఆ 3, 6, 9 మీరు మీ ధ్యాసలో రోజంతా ఉంచుకోవచ్చు. ఇది ప్రతిరోజు ప్రొద్దున్న లేవగానే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్లో మీరు ఆ రోజంతా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.